హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా క్లియర్గా సెంట్రాయిడ్ అంటే ఏంటి, సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, ఆర్థో సెంటర్ అంటే ఏంటి, ఇన్ సెంటర్ అంటే ఏంటి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, కాంగ్రుయెంట్ సర్కిల్స్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ గురించి క్లియర్గా డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీటిల్లో మనకి ఫార్ములాస్ ఎక్కడ ఉంటాయి, కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఫార్ములాస్ ద్వారా ఏ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ త్రూ ప్రాసెస్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విషయాలన్నీ క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. ఫస్ట్ మనం ఏ పాయింట్స్ మీద వర్కౌట్ చేస్తున్నామో ఈ వీడియోలో డీటెయిల్గా రాసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ది వచ్చేసి సెంట్రాయిడ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ సెంటర్, అండ్ థర్డ్ వన్ సర్కమ్ సెంటర్, fourth one ortho center, fifth one congruent triangles, and sixth one congruent circles. సో దీంట్లో మనకి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, టోటల్గా 6 పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ 5 గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఈ లాస్ట్ వన్ చూడండి, కాంగ్రుయెంట్ సర్కిల్స్ అని చెప్పి, ఇది చాలా చిన్నది. సో ఫస్ట్ ఈ కాంగ్రుయెంట్ సర్కిల్స్ గురించి క్లియర్గా చెప్పేసి దాని తర్వాత మిగతా వాటిని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి కాంగ్రుయెంట్ సర్కిల్స్ అంటే ఏంటి చూద్దాం. కాంగ్రుయెంట్ సర్కిల్స్, మనం ఈ కాంగ్రుయెంట్ సర్కిల్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఫస్ట్ మనకు సర్కిల్ ఎలా ఉంటుంది? సర్కిల్ అంటే గుండ్రంగా ఉంటుంది, అది మనందరికీ తెలుసు. సర్కిల్కి రేడియస్ ఉంటుంది, సర్కిల్కి ఏరియా ఉంటుంది, సర్కిల్కి పెరిమీటర్ ఉంటుంది. అవునా? సో ఫస్ట్ ఆ డీటెయిల్స్ని బట్టి మనం ఏది కాంగ్రుయెంట్ సర్కిల్, ఏది కాంగ్రుయెంట్ సర్కిల్ కాదో మనం చూసుకోవచ్చు. సో ఒకసారి ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మనం, ఇఫ్ దిస్ ఈజ్ సర్కిల్, ఓకేనా, ఇది సర్కిల్ అయితే కనుక దీనికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, ఇది మనకి రేడియస్. అండ్ ఇది ఇంకొక సర్కిల్, దీనికి సెంటర్ పాయింట్ ఉంటుంది, ఇది మనకి రేడియస్. ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ మనకు చూడడానికి సేమ్ సైజులా ఉన్నాయి. ఓకేనా? సో దీస్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ సర్కిల్స్, దీస్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ సర్కిల్స్. మరి ఇప్పుడు ఇంకొక పెద్ద సర్కిల్ తీసుకున్నాను, దీనికి సెంటర్ ఉంది, దీనికి రేడియస్ ఉంది. మరి ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ సిమిలర్ సర్కిల్స్ అంటే ఈ రెండు సర్కిల్స్ కూడా మనకి సిమిలర్ సర్కిల్స్. ఈ రెండు సర్కిల్స్ కూడా సిమిలర్ సర్కిల్స్ అంటే సర్కిల్స్ అన్నీ సిమిలర్ సర్కిల్సే. ఎందుకంటే వాటి యొక్క షేప్ చూడడానికి సేమ్ ఒకేలా ఉంటుంది. ఎందుకు మనం సిమిలర్ అని యూజ్ చేస్తామంటే, ఎందుకు మనం సిమిలర్ అనే పదం యూజ్ చేస్తామంటే ఇక్కడ ప్రపోర్షనేట్ చూసుకోవాలి. ఇక్కడ రేడియస్కి ఏ ప్రపోర్షన్ ప్రకారంగా అయితే ఉన్నాయో ఆ ప్రపోర్షన్ ప్రకారంగానే పెరిమీటర్ ఉంటుంది, ఆ ప్రపోర్షన్ ప్రకారంగానే ఏరియా ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే మనకి అన్ని సర్కిల్స్ మనకి సిమిలరే కదా. అర్థమవుతుందా? అన్ని సర్కిల్స్ మనకి సిమిలర్, ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఏ సర్కిల్ అయినా మరి సిమిలర్ తీసుకుంటాం. మరి ఇప్పుడు కాంగ్రుయెంట్ సర్కిల్స్ అంటే ఏంటి అంటే, మీరు చెప్పేది అన్ని సర్కిల్స్ కాంగ్రుయెంట్ అంటే కాదు. కాంగ్రుయెంట్ సర్కిల్స్ అంటే వేరే ఉంటుంది, సిమిలర్ సర్కిల్స్ అంటే ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ బట్ ద సర్కిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ రేడియస్ ఉంటే సేమ్ పెరిమీటర్, సేమ్ పెరిమీటర్ సేమ్ రేడియస్ ఉంటే సేమ్ ఏరియా. సో ఏ రెండు సర్కిల్స్కి అయితే రేడియస్ సేమ్ ఉంటుందో, సో ఆల్మోస్ట్ రేడియస్ సేమ్ ఉందంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టు, ఏరియా అండ్ పెరిమీటర్ కూడా సేమ్ ఉన్నట్టు. అంటే ఎగ్జాక్ట్గా సేమ్ సైజ్ ఉన్న సర్కిల్స్ మాత్రమే మనకి కాంగ్రుయెంట్ సర్కిల్స్ అవుతాయి. కాంగ్రుయెంట్ సర్కిల్స్ అన్నమాట. ఓకేనా? సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రెండు మనకి సేమ్ సైజ్ ఉండాలి, అంటే సేమ్ రేడియస్ ఉండాలి. ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ సర్కిల్స్ బట్ ద సర్కిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ రేడియస్ ఆర్ ఓన్లీ కాంగ్రుయెంట్ సర్కిల్స్. అదొక పాయింట్ మీరు మెన్షన్ చేసుకోవాలి. చిన్న డీటెయిల్ అంతే. సేమ్ సైజ్ ఉంటేనే కాంగ్రుయెంట్, డిఫరెంట్ సైజు అన్నీ మనకి సిమిలర్ సర్కిల్స్, అట్లా అనమాట. అదే మనకి సింపుల్గా ఈ కాంగ్రుయెంట్ సర్కిల్స్ అంటే. కావాలంటే మీరు ఒక పాయింట్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు, ఒక చిన్న పాయింట్లో కూడా మెన్షన్ చేసి చూపిస్తాను. ఆల్ సర్కిల్స్
ఆర్ సిమిలర్ సర్కిల్స్. All circles are similar circles irrespective of their size. Irrespective of their size అంటే ఆ రేడియస్ ఏ సైజ్ అయినా ఉండని, పెరిమీటర్ ఏదైనా అవని, ఏరియా ఏదైనా అవని. బట్ ఇంకొక పాయింట్ ఏంటి మనకు మెయిన్ పాయింట్, ఓన్లీ సర్కిల్స్ విత్ same radius are considered as congruent circles. Rather than similar circles. ఓకేనా, అంటే సిమిలర్ సర్కిల్స్ కాకుండా కాంగ్రుయెంట్ సర్కిల్స్ అని తీసుకుంటాం. ఎవరిని? ఓన్లీ సేమ్ రేడియస్ ఉన్న సర్కిల్స్ని. చిన్న విషయమే, బట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, కాంగ్రుయెంట్ అంటే సేమ్ సైజ్ ఉండాలి, సిమిలర్ అంటే ఏ సైజ్ ఉన్నా సిమిలరే. చూడండి, ఈ రెండు మనకి సిమిలరే, ఈ రెండు మనకి సిమిలరే, బట్ ఈ రెండు మాత్రమే మనకి కాంగ్రుయెంట్ సర్కిల్స్ కింద వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దామంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు జస్ట్ కాన్సెప్ట్లే. ఓకేనా, తర్వాత వాటికి సెంటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ త్రూ మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని ప్రాసెస్ చెప్తాను. ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ ఈ రెండు చెప్పేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో మనకి ఇక్కడ సర్కిల్స్ లాగా ఓన్లీ రేడియస్ ఈక్వల్ ఉంటేనే అన్నట్టు కాకుండా ఇక్కడ మనకి సైడ్స్ ప్రపోర్షనేట్గా ఉంటే మనం కాంగ్రుయెంట్ అని తీసుకుంటాం. సో మనకి ఇక్కడ కాంగ్రుయెంట్ టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసి ఎస్ఎస్ఎస్. ఎస్ఎస్ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే సైడ్ సైడ్ సైడ్, సైడ్ సైడ్ సైడ్. అంటే ఇలా రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే ఈ సైడ్ ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో ఈ సైడ్ అదే ప్రపోర్షన్లో ఉంటాయి, అండ్ ఈ సైడ్ అదే ప్రపోర్షన్లో ఉంటాయి. ఇక్కడ మనకి సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటే మనం వాటిని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పి తీసుకోవచ్చు. మరి ఇప్పుడు సెకండ్ మోడల్ ఏంటి? సైడ్ యాంగిల్ సైడ్. ఎస్ఏఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్, అంటే ఒక సైడ్ అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ అండ్ ఇక్కడ ఉన్న సైడ్, ఈ మూడు మనకైనా కానీ మనం దీన్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే యాంగిల్ సైడ్ యాంగిల్. ఒక ట్రయాంగిల్ తీసుకొని ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఈ రెండు ఎలా ప్రపోర్షన్ అయితే ఉన్నాయో ఆ విధంగా ఈ సైడ్స్ ఉండాలి, ఆ విధంగా ఈ యాంగిల్ ఉండాలి. ఈ 3 ఉన్నా కానీ మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పి తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ది వచ్చేసి ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్. ఎందుకు రైట్ హ్యాండ్ సైడ్ అన్నానంటే ఇది మనకి ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే ఈ మెథడ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి ఆల్మోస్ట్ యాంగిల్స్ సేమే కదా, ఆల్మోస్ట్ కాదు, రెండు సేమ్ యాంగిల్స్ 90-90. సో రైట్ హ్యాండ్ తీసుకోవచ్చు, ఆ తర్వాత సైడ్ తీసుకోవచ్చు, ఆ విధంగా అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ కూడా మనకి రెండు సైడ్స్ ఒక యాంగిల్ సేమ్ ఇండైరెక్ట్గా, బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం యాంగిల్ కన్సిడర్ చేయకుండా ఒక రైట్ హ్యాండ్ సైడ్ ఒక సైడ్ కన్సిడర్ చేస్తున్నాం అంతే. ఓకేనా, చూడండి టోటల్గా మనకి 4 టైప్స్ కన్సిడర్ చేస్తాం. ఒకటి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నా కానీ తీసుకుంటాం, ఈక్వల్ అంటే సేమ్ ప్రపోర్షన్లో ఉండాలి అలా తీసుకుంటాం. లేదంటే ఒక యాంగిల్ 2 సైడ్స్ ఉన్నా తీసుకుంటాం, 2 యాంగిల్స్ ఒక సైడ్ ఉన్నా తీసుకుంటాం, 2 సైడ్స్ విత్ 90 degrees ఉన్నా తీసుకుంటాం. ఓకేనా, ఓ రకంగా చెప్పాలంటే ఇటు సెకండ్ కండిషన్ 4th కండిషన్ సేమ్. సెకండ్ కండిషన్ ఏ యాంగిల్ అయినా పర్లేదు, 4th కండిషన్లో మనకి ఓన్లీ 90 degrees మాత్రమే ఉంటుంది. ఓకేనా, రైట్. మనం నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే ఈ సెంటర్స్ గురించి, ఇన్ సెంటరు, ఆర్థో సెంటరు, వీటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం అవన్నీ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి క్లియర్గా
మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసుకున్నాం, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. అండ్ కాంగ్రుయెంట్ సర్కిల్స్ అంటే ఆల్ సర్కిల్స్ సిమిలర్ సర్కిల్స్ బట్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైజ్ అంటే సేమ్ రేడియస్ ఉంటే అవి మనకి కాంగ్రుయెంట్ సర్కిల్స్. ఓకేనా? సో క్లియర్ కదా, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గురించి క్లియర్, అలాగే కాంగ్రుయెంట్ సర్కిల్స్ గురించి క్లియర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే సెంట్రాయిడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు సెంట్రాయిడ్. ఫస్ట్ సెంట్రాయిడ్ అంటే ఏంటి, సెంట్రాయిడ్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత సెంట్రాయిడ్కి ఉన్న ఫార్ములా ఏంటి, ఇది డైరెక్ట్గా కనిపెట్టడానికి ఫార్ములా ఉందా లేదా అంటే ఆ ఫార్ములా ఏంటి, ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అండ్ వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి డయాగ్రామ్ ఫార్మాట్లో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ట్రయాంగిల్ అనుకోండి, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అండ్ ఇది పాయింట్ సి అనుకోండి. ఎగ్జాక్ట్గా మనం పాయింట్ ఏ నుంచి మీడియన్ డ్రా చేస్తాం. మీడియన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్లో ఉన్న అంటే వర్టెక్స్, పాయింట్ ఏ అనే వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న దానికి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్కి డ్రా చేసే లైన్ని మనం మీడియన్ అంటాం. మీడియన్ ఈజ్ డ్రాన్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్, మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. ఓకే కదా? సో ఇదే విధంగా ఇది కూడా మనం ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్కి డ్రా చేస్తాం, ఇది కూడా ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్కి డ్రా చేస్తాం. ఇలాగ 3 మీడియన్స్ కలిస్తే వచ్చే సెంటర్ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఇదే మనకి సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ మనం జీతో ఇండికేట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉందంటే ఫార్ములా ఉంది. డైరెక్ట్గా మనం సెంట్రాయిడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటో చూడండి. ఒకవేళ కనుక మనకి 3 పాయింట్స్ ఇచ్చారు అంటే వర్టిసెస్ ఇచ్చారు 3 పాయింట్స్, ఏ x1 y1 అండ్ బి x2 y2 అండ్ సి x3 y3 అనే 3 పాయింట్స్ ఇచ్చి మళ్ళీ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమంటే సెంట్రాయిడ్ g ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఒకే ఒక్క ఫార్ములా డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా? సో మనం ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి మీడియన్ ఉంది కదా, ఇక్కడ మ్యాండేటరీ కాదండి. ఇవి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటాయని చెప్పేసి మ్యాండేటరీ కాదు, నార్మల్ యాంగిల్ ఫామ్ చేస్తాయి. ఖచ్చితంగా 90 డిగ్రీసే ఉండాలి అనే మ్యాండేటరీ అయితే కాదు. అవి ఏ యాంగిల్ అయితే అక్కడ ఫామ్ చేయొచ్చు. 60 డిగ్రీస్ అవ్వచ్చు, 70 డిగ్రీస్ అవ్వచ్చు, 80 డిగ్రీస్ అవ్వచ్చు, ఎనీ యాంగిల్ అవ్వచ్చు. 90 డిగ్రీస్ ఖచ్చితంగా కాదు. ఓకేనా? మనకి ఈ సెంట్రాయిడ్ మీద రెగ్యులర్గా క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు. ఒకవేళ కనుక మీరు ఈ సెంట్రాయిడ్ మీద డీటెయిల్గా క్వశ్చన్స్ అలాంటివన్నీ చూడాలనుకుంటే మన ఛానల్లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి 3 వీడియోస్ చేయడం జరిగింది. దాంట్లో 3rd పార్ట్లో మనకి ఈ సెంట్రాయిడ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ సెంట్రాయిడ్ మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే కోఆర్డినేట్ మొత్తం నేర్చుకోవాలనుకుంటే కనుక కంప్లీట్గా 3 వీడియోస్ మీరు చూడండి. ఓకేనా? కంప్లీట్గా ఈ కోఆర్డినేట్ జామెట్రీకి కావాల్సిన క్వశ్చన్స్ అన్ని కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసాం. ఇక చిన్న చిన్న టాపిక్లన్నీ ఈ వీడియోలో క్లోజ్ చేసేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకోవాలి అంటే ఇన్ సెంటర్ గురించి మాట్లాడుకోవాలి. ఓకేనా? ఇన్ సెంటర్. అసలు ఇన్ సెంటర్ అంటే ఏంటి, ఏ పాయింట్ని మనం ఇన్ సెంటర్ అని పిలుస్తాం? ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ మీడియన్స్ అన్ని కనెక్ట్ అవుతూ ఉండే సెంటర్ పాయింట్ మనం సెంట్రాయిడ్ అని పిలిచేసాం. సెంట్రాయిడ్ అంటే ఎలా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ మాస్ లాగా, ట్రయాంగిల్కి సెంటర్ ఆఫ్ మాస్ లాంటిది, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. దాన్ని మనం సెంట్రాయిడ్ అని పిలుస్తాం. ఓకేనా? బట్ ఇప్పుడు ఇన్ సెంటర్ కావాలి. ఇన్ సెంటర్ అని మనం దేన్ని పిలుస్తాము అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఫర్ సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో మనం ఇన్ సెంటర్ ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నామో ఆ ఇన్ సెంటర్ పాయింట్ నుంచి మనం ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఆ పాయింట్ నుంచి మనం ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఇలా ఒక సర్కిల్ మనం డ్రా చేయొచ్చు అనమాట.
ఇప్పుడు ఈ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, ఓకేనా, దాన్నే మనం ఇన్ సెంటర్ అంటాం. ఇన్ సెంటర్ ఇదేంటంటే ఇన్ సర్కిల్. సో ఎగ్జాక్ట్గా అన్ని సైడ్స్ టచ్ అవుతూ మనకి ఒక సర్కిల్ డ్రా చేయడానికి ఉపయోగపడే పాయింట్నే మనం ఇన్ సెంటర్ అంటాం. అండ్ ఆ సర్కిల్ని మనం ఇన్ సర్కిల్ అంటాం. ఓకే, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి ఫార్ములా కూడా ఉంటుంది. త్రూ ఫార్ములా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ అసలు ఇవన్నీ పక్కన పెడితే మనం నార్మల్గా ఇన్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. నార్మల్గా మనం ఇన్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనం ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఇది పాయింట్ సి అనుకోండి. ఎగ్జాక్ట్గా సెంటర్ యాంగిల్లోంచి మనం లైన్ తీసుకోవాలి. ఇట్లా ఈ యాంగిల్ సేమ్ ఉండాలి, అలా ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్ యాంగిల్ నుంచి లైన్ తీసుకోవాలి. సో ఈ యాంగిల్ సేమ్ ఉండాలి, ఇలా ఒక యాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి ఒక యాంగిల్ తీసుకోవాలి, ఇలా అన్నమాట. సో ఇది మనకి ఇన్ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇన్ సెంటర్ పాయింట్ అనేది ఈ సైడ్కి ఒకే డిస్టెన్స్లో ఉంటుంది. సో మనం ఈజీగా ఇన్ సర్కిల్ గీసుకుంటాం. ఓకేనా, ఇన్ సెంటర్ ఇది మనకి ఇన్ సెంటర్. మరి ఇప్పుడు ఈ ఇన్ సెంటర్ సంబంధించి ఫార్ములాస్ ఏ ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఇన్ సెంటర్కి నేను ఐ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా, ఇన్ సెంటర్కి నేను నొటేషను అంటే ఒక ఆల్ఫాబెట్ ఇండికేట్ చేస్తాం కాబట్టి ఇన్ సెంటర్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఐ అని చెప్పి తీసుకుందాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c కామా ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. సో ఇది మనకి ఫార్ములా. చూడడానికి కొంచెం పెద్దగానే ఉంది కదా, దీనికి మనకి ఫార్ములా డైరెక్ట్ అంటే ఇలా పెద్దగానే ఉంటుంది. సో ఇప్పుడు మరి x1 x2 x3 y1 y2 y3 అంటే పాయింట్ ఏ తీసుకుంటాం, అక్కడ కోఆర్డినేట్స్ x1 y1, పాయింట్ బి యొక్క కోఆర్డినేట్స్ x2 y2, పాయింట్ సి యొక్క కోఆర్డినేట్స్ x3 y3. ఇక్కడ వరకు క్లియర్గానే ఉంది. మరి ఇప్పుడు ఏబిసిలు ఏంటి? ఏబిసిలు ఏంటంటే ఆపోజిట్ సైడ్ లెంత్. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ లెంత్ ఆఫ్ వర్టెక్స్ ఏ. అంటే ఏకి ఆపోజిట్లో బీసీ అని ఉంటుంది కదా. సో సింపుల్గా చెప్పాలంటే బీసీ. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ లెంత్ ఆఫ్ వర్టెక్స్ బి అంటే ఏసీ. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ లెంత్ ఆఫ్ వర్టెక్స్ సి అంటే ఏబి లెంత్ అంటే సి, ఏసీ లెంత్ అంటే బి, బీసీ లెంత్ అంటే ఏ. మనం ఇప్పుడు లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బీకి ఒక వర్టెక్స్ ఉంటుంది, సికి ఒక వర్టెక్స్ ఉంటుంది. మనకు ఫార్ములా ఉంది, లెంత్ స్క్వేర్ రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, లేదంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఎలాగైనా తీసుకోవచ్చు. కావాలంటే మీకు ఇక్కడ ఫార్ములా కూడా మెన్షన్ చేస్తున్నా. లెంత్ ఆర్ డిస్టెన్స్ is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఏబిసిలు కనుక్కుంటాం. x1 y1 x2 y2 x3 y3 వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. సో మనం ఇన్ సెంటర్ ఈజీగా కనుక్కుంటాం. సో మనకి ఇంకొక డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నార్మల్గా సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫార్ములా. మరి ఇప్పుడు ఆల్ఫా బీటా అంటే సెంటర్ పాయింట్ ఏంటి? ఇన్ సెంటర్. బాగానే ఉంది. మరి రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే రేడియస్ కూడా త్రూ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్
ఏ అని తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఏరియా వచ్చింది కదా. నెక్స్ట్ సెమీ పెరిమీటర్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఎస్ అని తీసుకుంటాం. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 పెరిమీటర్కి హాఫ్ సెమీ పెరిమీటర్. సో ఇక్కడ నుంచి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేడియస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై ఎస్. ఏ బై ఎస్ అని తీసుకుంటే మనకి రేడియస్ వస్తుంది. దీన్ని బట్టి సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. చూడండి, మనకి నార్మల్గా ఇన్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఈజీగా మనం ఇన్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏబీసీలు ఫైండ్ అవుట్ చేస్తాం, XYZ వాళ్ళు ఇచ్చారు, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మన కోఆర్డినేట్ జామెట్రీ క్లాసుల్లో వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం క్లియర్గా. అలాగే మనం ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎలా కనిపెట్టాలో దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రాబ్లమ్స్ అన్నీ. ఎక్స్ట్రా మనకు కనుక్కుంటుంది ఏంటి, సెమీ పెరిమీటర్. ఈ సెమీ పెరిమీటర్ ఉపయోగించుకొని రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే. మనకు నార్మల్గా పార్ట్ 3లో కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ 3లో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములాస్ మనం చూసాం. సేమ్ ఈక్వేషన్ ఉంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఉంది. అక్కడ ఆర్ అలా ఫైండ్ అవుట్ చేసాం, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ సి తీసుకున్నాం. అంటే అది ఈక్వేషన్ త్రూ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనకి సి లేదు కదా, ఓకేనా. సో ఆర్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా బై సెమీ పెరిమీటర్. ఇది మనకి కంప్లీట్గా ఇన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇన్ సెంటర్ ఒక యాంగిల్కి ఎగ్జాక్ట్గా మిడిల్ లైన్ నుంచి వెళ్ళేది, 2 సైడ్స్ సేమ్ యాంగిల్ ఉండాలి లైన్కి. అలా మనకి 3 పాయింట్స్ కలిస్తే ఇన్ సెంటర్. ఇన్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కునే ఒక లెంత్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా, సెమీ పెరిమీటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా. ఒకవేళ ఇన్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటే సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా, ఓకేనా. సో ఇది మనకి క్లియర్. నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే సర్కమ్ సెంటర్. మరి ఇప్పుడు ఈ సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, సర్కమ్ సెంటర్ మనం ఎలా గుర్తుపట్టాలి, సర్కమ్ సెంటర్తో మనకున్న యూజ్ ఏంటి. ఎలాగైతే మనకి ఇప్పుడు ఇన్ సెంటర్కి లోపల సర్కిల్ తీస్తున్నామో సర్కమ్ సెంటర్కి అవుట్ సైడ్ మనం సర్కిల్ తీస్తాం. ఇట్లా అవుట్ సైడ్ మనం సర్కిల్ డ్రా చేస్తాం ఏదో ఒక పాయింట్ నుంచి. సో దీన్ని మనం సర్కమ్ సెంటర్ అంటాం. అవుటర్ సర్కిల్ అనొచ్చు, లేదంటే సర్కమ్ సర్కిల్ కూడా అనొచ్చు, ఎలాగైనా మనం అనొచ్చు. సేమ్ మనకి ఇదే విధంగా ఉంటుంది. సో మరి ఓకే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. మరి డైరెక్ట్గా మనకి ఈ పాయింట్ పక్కన పెడితే డైరెక్ట్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ అయితే ఎగ్జాక్ట్గా మనకి మిడ్ పాయింట్ నుంచి చూడండి, ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అని మీకు గుర్తుండడానికి ఎం అని పెడుతున్నా. ఎం అంటే మిడ్ పాయింట్ కదా. మిడ్ పాయింట్ గుండా మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ వెళ్ళాలి. మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ వర్టెక్స్ గుండా వెళ్ళాలి అని చెప్పి లేదు, అసలు వెళ్ళకపోయినా పర్లేదు, వెళ్ళవు ఆల్మోస్ట్ చాలా వాటిలో, ఓకేనా, కొన్ని వాటిలోనే వెళ్తాయి. సో మనకి వీళ్ళు గుండా పాస్ అవుతూ ఎగ్జాక్ట్గా వెళ్ళే పాయింట్ని మనం సర్కమ్ సెంటర్ అంటాం. సర్కమ్ సెంటర్ అని పిలుస్తాం. ఓకే, క్లియర్ కదా. మనకి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా లేదు. లైక్ మనకి మీడియన్కి డైరెక్ట్ ఫార్ములా ఉన్నట్టు, ఇన్ సెంటర్కి డైరెక్ట్ ఫార్ములా ఉన్నట్టు, ఈ సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డైరెక్ట్ ఫార్ములా లేదు. అందుకని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి ఇచ్చారనుకోండి. చూడండి
క్లియర్గా చెప్తా, డీటెయిల్గా జాగ్రత్తగా వినండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ చేసాం, బట్ ఏంటంటే అవన్నీ కలిపి ఇక్కడ మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ x1 y1 ఇచ్చాడు, పాయింట్ బి x2 y2 ఇచ్చాడు, పాయింట్ సి x3 y3 ఇచ్చాడు. మనకి ఇప్పుడు కనుక వాటికి యొక్క సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, ఇట్లా ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి తీసుకుంటాం. ఫస్ట్ ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వెళ్ళాలి కదా. చూడండి, అంటే మనకి ఏం కావాలి? ఏసీకి మిడ్ పాయింట్ కావాలి. ఏం కనుక్కుంటాం ఇక్కడ మనం? మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఫస్ట్ మనం ఏం కనుక్కుంటున్నాం? మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కనుక్కుంటున్నాం. అంటే ఈ పాయింట్ ద్వారా లైన్ పాస్ అవుతుంది, క్లియర్. సెకండ్ ఏం కనుక్కుంటున్నాం? స్లోప్ ఆఫ్ ఏసీ. ఈ 2 పాయింట్స్కి స్లోప్ కనుక్కుంటున్నాం. మనకి స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సరే, ఇప్పుడు ఈ యొక్క ఏసీ లైన్కి మనకు స్లోప్ వచ్చింది. మనకు కావాల్సింది దేని స్లోపు? పర్పెండిక్యులర్ బైసెక్టర్ స్లోపు. మళ్ళీ నెక్స్ట్ పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఫార్ములా ఉంది, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఈ రెండు స్లోప్స్, ఇప్పుడు మనకి ఏసీ స్లోప్ m2 తీసుకున్నాం అనుకోండి, ఇంటూ -1 చేస్తే మనకి m1 వాల్యూ ఏదొస్తుందో అదే మనకి పర్పెండిక్యులర్ స్లోప్. లేదంటే ఏసీ స్లోప్ m1 తీసుకున్నాం అనుకోండి, m2 స్లోపే మనకి ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ స్లోప్. సో మనకి ఇప్పుడు స్లోప్ వచ్చేసింది, అంటే ఈ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క స్లోప్ వచ్చేసింది. అలాగే మనకి మిడ్ పాయింట్ వచ్చింది. మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో అదే విధంగా లైన్ ఈక్వేషన్తో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు ఏసీ లైన్కి పాస్ అవుతున్న పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది. ఇదే విధంగా ఇంకొక సైడ్కి కూడా మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు చాలా ప్రాబ్లమ్స్ చేసాం స్లోప్కు సంబంధించిన కాన్సెప్ట్లో. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయడం, మిడ్ పాయింట్ గుండా వెళ్ళే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, లేదంటే నార్మల్గా వెళ్ళే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, ఇలా అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసాం. త్రూ సెక్షన్ ఫార్ములా కూడా ఉంది కదా, అలా అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. సో అవన్నీ ఎక్సైజ్ కింద లెక్క. మనకి సేమ్ ప్రాబ్లమ్స్ అవన్నీ మనకి క్లాసెస్లో మనకు కనిపిస్తున్నాయి ఆ 3 వీడియోస్లో. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఇది, ఎలా మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, మరి సర్కిల్ సంగతి ఏంటి సార్? సర్కమ్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎలాగైతే ఇన్ సెంటర్కో మనం ఇన్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో అదేవిధంగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి రేడియస్ కూడా సేమ్ అంటే, రేడియస్ ఇక్కడ చూడండి, మీరు డయాగ్రామ్ చూస్తే మీకు ఐడియా రావాలి. ఇక్కడ మనకి దాంట్లో రేడియస్ సైడ్కి ఉంది, ఇక్కడ రేడియస్ యాడ్ ఉంది వర్టెక్స్ పాయింట్కే రేడియస్, వర్టెక్స్ పాయింట్ నుంచే రేడియస్. అర్థమవుతుందా? సో రేడియస్ మనకి వర్టెక్స్ పాయింట్కి సేమ్ ఉంది. సో ఇప్పుడు మనకి మ్యాటర్ ఏంటి? రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ వర్టెక్స్ అండ్ సర్కమ్ సెంటర్. అంతే కదా, ఏదో పెద్ద ఫార్ములా వేసుకొని అలాంటి ఏం ఆలోచించాల్సిన పని లేదు. డయాగ్రామ్ చూడండి, సర్కిల్ డ్రా చేస్తున్నాం, అయిపోయింది. సో తర్వాత మళ్ళీ సింపుల్, సర్కమ్ సెంటర్ తెలుసు, ఆల్ఫా బీటా అనుకో, రేడియస్ తెలుసు r అనుకో, x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². సింపుల్, ఓకేనా? సో ఇట్లా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. మెయిన్ మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసే ప్రాబ్లమ్సే. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఉన్న కాన్సెప్ట్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. మీకు జస్ట్ సర్కమ్ సెంటర్ అంటే ఏంటో తెలియదు అంతే. ఓకేనా? నెక్స్ట్ లేట్ చేయకుండా లాస్ట్ వన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో లాస్ట్ వన్ ఏంటి అంటే ఆర్థో సెంటర్. మనకు అసలు ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ఆర్థో సెంటర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే
పర్పెండిక్యులర్ బైసెక్టర్స్తో జాయిన్ చేస్తాం. సర్కమ్ సెంటర్లో కదా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, దీంట్లో కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్సే, కానీ ఇవి వర్టెక్స్ గుండా వెళ్తాయి. ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అయితే వర్టెక్స్ త్రూ వెళ్తూ ఒక సెంటర్ పాయింట్ ఫామ్ చేస్తాయో దాన్నే మనం ఆర్థో సెంటర్ అంటాం. ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే ఇప్పుడు మనం థియరీ ప్రకారంగా చూసుకుంటే కామన్ పాయింట్ టు ఆల్టిట్యూడ్స్, వీటన్నింటినీ మనం ఆల్టిట్యూడ్స్ అంటాం. ఇదేంటిది? ఆల్టిట్యూడ్ అన్నమాట. ఓకేనా? సో ఒక ఆల్టిట్యూడ్, ఇంకొక ఆల్టిట్యూడ్, ఇంకొక ఆల్టిట్యూడ్, టోటల్గా మొత్తం 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. ఈ 3 ఆల్టిట్యూడ్స్ కలిపిన సెంటర్ పాయింట్ మనకి ఆర్థో సెంటర్. మరి ఇప్పుడు ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలాగైతే మనం పైన ఉన్న సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసామో అదే విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మిడ్ పాయింట్ అవసరం లేదు. చూడండి, మిడ్ పాయింట్ లేకుండా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫైండింగ్ ఆర్థో సెంటర్. ఫైండింగ్ ఆర్థో సెంటర్ స్టెప్ 1, డైరెక్ట్గా స్లోప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, సరే మనం డయాగ్రామ్ కూడా గీసుకుందాం, మీకు కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక డయాగ్రామ్ గీసుకుందాం. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి కదా, ఇలా ఉందనుకుందాం. ఓకేనా? సో స్లోప్ ఆఫ్ బీసీ, తర్వాత పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ బీసీ, తర్వాత లైన్ ఈక్వేషన్. లైన్ ఈక్వేషన్ పాయింట్ ఏంటి? వర్టెక్స్ ఏనే. ఓకేనా? లైన్ ఈక్వేషన్ విత్ వర్టెక్స్ ఏ, పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ బీసీ. అయిపోయింది. మళ్ళీ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈక్వేషన్ అయిపోయింది. ఇలా మళ్ళీ మనం 2 ఈక్వేషన్ కనుక్కుంటాం. 2 ఈక్వేషన్కి కామన్ పాయింట్ తీసుకుంటే మనకి సరిపోయింది. సేమ్ ఎలాగో మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం అదేవిధంగా సర్కమ్ సెంటర్ కూడా అంతే. 2 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎక్కడ కామన్గా ఉంటాయో అదే మనకి పాయింట్, సరిపోయింది. అదేవిధంగా ఆర్థో సెంటర్ కూడా 2 ఆల్టిట్యూడ్స్ ఎక్కడైతే కామన్ కలుస్తాయో అవే మనకి ఆర్థో సెంటర్. ఓకేనా? ఏ ప్రాబ్లం అయినా సరే ఈ ఫార్మాట్లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంచెం అటు ఇటు విషయాలు అడుగుతారేమో కానీ బట్ పాయింట్లు ఇలానే ఉంటాయి. ఒక్కసారి మనం డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం సింపుల్గా. పైన కాంగ్రెంట్ సర్కిల్స్ చెప్పేసా. 2 సిమిలర్గా ఉంటే సిమిలర్ ట్రయాంగిల్సే, కానీ సేమ్ సైజ్ ఉంటే కాంగ్రెంట్ అని చెప్పి. కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ RHS 4 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ సెంట్రాయిడ్ డైరెక్ట్ ఫార్ములా ఉంది, చాలా ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ కూడా చేసాం. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఇన్ సెంటర్ అంటే ఏంటి? ఇన్ సర్కిల్ డ్రా చేయడానికి ఉపయోగపడే పాయింట్ మనం ఇన్ సెంటర్ అంటాం. ఇన్ సెంటర్ కావాలంటే యాంగిల్ బైసెక్ట్ అవ్వాలి. యాంగిల్ బైసెక్టర్స్ అనొచ్చు. ఓకేనా? సో ఇన్ సెంటర్ ఫార్ములా ఏంటి? ax1 + bx2 + cx3/a + b + c, ay1 + by2 + cy3/a + b + c. ABCలు ఎలా కనుక్కోవాలి? అలాంటి ఫార్ములా. ఏరియా, సెమీ పెరిమీటర్, రేడియస్కి ఉపయోగపడతాయి. అవి ఉపయోగించి మనం ఇన్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే కదా? నెక్స్ట్ సర్కమ్ సెంటర్ అంటే ఏంటి? పెద్ద సర్కిల్, వర్టెక్స్ టు వెళ్ళే సర్కిల్ సర్కమ్ సెంటర్. అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్స్ నుంచి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాలి. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఫస్ట్ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి అది పక్కన పెట్టి తర్వాత స్లోపు, పర్పెండిక్యులర్ స్లోప్. సో ఈ పర్పెండిక్యులర్ స్లోప్కి ఆ మిడ్ పాయింట్కి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే మనం 2 ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి వాటి కామన్ పాయింట్కి మనకి వచ్చేసినట్టే. ఓకేనా? నెక్స్ట్ రేడియస్ అంటే ఏంటి? ఈ సెంటర్ నుంచి వర్టెక్స్కి వచ్చేది లెంత్ రేడియస్. ఆ 2 ఉపయోగించుకొని మనం ఇక్కడ ఈజీగా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ఆల్టిట్యూడ్స్ యొక్క కామన్ పాయింట్. ఆల్టిట్యూడ్స్ అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా వచ్చే లైన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఈ ఆల్టిట్యూడ్స్ కలిసే పాయింట్ మనకి ఆర్థో సెంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్లో రావాలని ఏం లేదు. ఆర్థో సెంటర్ ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ ఇవన్నీ వర్టెక్స్ గుండా వెళ్ళాలని కూడా లేదు. ఈ సర్కమ్ సెంటర్ పాయింట్కి వచ్చేవి
వర్టెక్స్ గుండా వెళ్ళాలనేది, ఇవి ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇదే మనకి ఆర్థో సెంటర్కి సర్కమ్ సెంటర్కి డిఫరెన్స్. సర్కమ్ సెంటర్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎగ్జాక్ట్గా పాయింట్ నుంచి వెళ్ళాలని లేదు, కానీ ఆర్థో సెంటర్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎగ్జాక్ట్గా పాయింట్ నుంచే వెళ్ళాలి. ఇక అంతే, ఇది రెండింటికి డిఫరెన్స్ అనమాట. ఓకేనా? దీంట్లో కూడా అంతే, సేమ్ స్లోపు, పర్పెండిక్యులర్ స్లోపు, ఆల్రెడీ వర్టెక్స్ పాయింట్ ఉంది కాబట్టి త్రూ పాయింట్ విత్ పర్పెండిక్యులర్ స్లోప్ మనం ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. అలా ఈక్వేషన్ వస్తుంది, అలాంటి 2 ఫామ్ చేస్తాం. కామన్ పాయింట్ తీసుకుంటే మనకి సరిపోయింది. ఇలా ఇంకోటి వస్తుంది. ఈ రెండింటికి కామన్ పాయింట్ ఏదైతే ఉందో అదే మనకి ఆర్థో సెంటర్ అవుద్ది. సో ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్ రిలేటెడ్ టు సెంట్రాయిడ్, ఇన్సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రుయెంట్ సర్కిల్స్. వీటికి సంబంధించిన క్వశ్చన్లు అంటే డైరెక్ట్ ఇవే ప్రాబ్లమ్స్ కాదు, మనం ఇట్లా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్. డైరెక్ట్గా సెంట్రాయిడ్ గురించే మనం ప్రాబ్లమ్స్ అని చేసాము. ఇవన్నీ త్రూ ఫార్ములాస్ క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా? మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండి నార్మల్ ప్రాబ్లమ్స్ చేయడం వస్తే వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంక ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు క్లియర్గా చెప్తున్నా కదా, ఒకవేళ కనుక మీకు ఈ పాయింట్లకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉండి ఏదైనా క్వశ్చన్ వీటికి సంబంధించి వచ్చి ఆ క్వశ్చన్ మీకు చేయడానికి రాకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్స్ క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. డౌట్స్ క్లారిఫికేషన్ ఛానల్ అంటే గ్రూప్, అది డౌట్స్ క్లారిఫికేషన్ గ్రూప్. దాంట్లో మీరు టెక్స్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, తిరిగి నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను, లేదా ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతూ ఉంటారు, మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? వాటిలో జాయిన్ అవ్వండి, మీ యొక్క డౌట్ దాంట్లో ప్రొవైడ్ చేయండి, నేను మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను చూసి. లేదంటే చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఒక వాయిస్ నోట్ పంపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అంటే మనం కమ్యూనికేట్ చేసుకునే ఒక గ్రూప్ ఉందన్నమాట. ఓకేనా? సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే రెస్పాండ్ అయ్యే త్రూ ప్రాసెస్ కూడా చెప్పాను, రెస్పాండ్ అవ్వండి. త్రూ దట్ మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.